ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి? సరైన తిండి తినాలి. సరైన తిండి తినడానికి పండించేది ఎవరు? రైతన్నలు. అందుచేత రైతుల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ సంవత్సరం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడాను రైతుల పాలిట పెన్నిదిగా వ్యవహరించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఇకపోతే కుజతత్వం వచ్చేసరికల్లా యుద్ధ భీతి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మనం ఎటువైపు మాట్లాడాలో మనకే తెలియట్లేదు అనే భావన వస్తుంది. ప్రపంచ యుద్ధం రాకుండా రక్షించడానికి, అందరితోనూ సామరస్య ధోరణితో వ్యవహరించడానికి మర్కడేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుచేతనే మనం చిక్కడు దొరకలాగా చాలా సంతోషం అండి, చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనే మాటలతో యుద్ధ భయం భీతి లేకుండా గ్యాస్ సిలిండర్లు కూడా మన వరకు అందరికీ సక్రమంగా అందేటట్టుగా ఈ విధమైనటువంటి విధి విధానాలతో ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే చంద్రుడు మనక్కారకుడు. ఇక్కడ చంద్రతత్వం బాగా కనిపిస్తోంది. రాజు గురువు అయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా చంద్రుడయ్యాడు. అందుచేత వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఈ సంవత్సరం అంటే 4 తూముల వర్షం కురుస్తుంది. 9 వీసాల పంట చేతికి అందుతుంది రైతులకి. ఇంతకన్నా కావాల్సిందే ఉంది చెప్పండి? మధ్యలో వడగళ్ళ వానలు రావచ్చు, బీభత్సవం సృష్టించవచ్చు, కానీ చంద్రుడు మాత్రం ఆగో రైతన్నలను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో రైతన్నలకు మేలు చేసేటువంటి విధి విధానం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వచ్చి తీరుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం. ఈ ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం రాత్రి సమయంలో వచ్చింది. రాత్రి సమయంలో ఆర్ద్రా నక్షత్రం ప్రవేశిస్తే ఏం జరుగుతుందంటే సస్యశ్యామలవంతమైనటువంటి విధి విధానాలు వస్తాయి. అంతేకాదండి, ఈ 7 రాజకీయ నాయకులు స్వార్థం మానుకొని తమ వంతు స్వార్థంతో పనిచేయరు. అందరూ మనం దేశం కోసం మనం చేసే కృషే మనకి రేపు ఉత్తమోత్తమైన స్థితిని తీసుకొస్తుంది సుమా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకే మనకి పొట్టి శ్రీరాముల విగ్రహం ఈ యొక్క అమరావతిలో మొట్టమొదటిసారిగా అమరావతి నగరానికి అద్వితీయమైనటువంటి ఖ్యాతిని చెందే విధంగా సాక్రిఫైస్ స్టాచ్యూని అక్కడ ప్రతిష్ఠించడం అంటే మాటలు కాదు కదా. మరి అంటే కార్యకారణ సంబంధం ఇట్లాగే వస్తుంది. అందరిలో కూడా మంచి భావాలు వస్తాయి, క్రూరత్వ భావాలు రావు. రాజకీయ నేతలు కూడాను తమ వంతు కృషి చేస్తారు. మీకేం కావాలి, మీ గ్రామానికి ఏం కావాలి, మీ అభివృద్ధి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించి వారికి కావలసిన ఏర్పాట్లు చేసే విధి విధానాలు ఆర్ద్రా నక్షత్రం వలన సంభవిస్తుంది. పంటలు బాగా పండుతాయి, సుభిక్షకరమైన వాతావరణం వస్తుంది. అంతేకాదండి, 9 మంది నవనాయకుల్లో 7 శుభాన్నిస్తే 2 పాపులు. 2 పాపులు. 2 పాపులైతే ఏమైందిలేండి, మిగతా వాళ్ళందరూ కూడా బాగున్నారు కదా. అట్లా ఆయని గంజాయి మొక్కలు మొలిస్తే ఎట్లా కుదరదు కదా. ఆ మొక్కలు మొలవకుండా మనకి అనుక్షణం రక్షించేటువంటి వాడు గురువే. గురువు ఎప్పుడు వీక్షిస్తూ ఉంటాడు. అబ్బాయి విద్యార్థులు వినయ సంపదతో ఉన్నారా లేదా, విద్యా విధానం ఎట్లా ఉంది, అటు వైద్య రంగం ఎట్లా ఉంది, ఇటు రైతన్నల సేవ ఎట్లా ఉంది, ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, కాంట్రాక్ట్ వర్క్స్ ఎట్లా ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టేటువంటి వాళ్ళకి అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా, ఇవన్నీ పరిగించేటువంటి లక్షణం ఈ ఏడాది ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో కూడా అద్వితీయంగా పనిచేసేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
అందుచేత ఇది పరాభవం కాదు, వరాల తత్వాన్ని ప్రసాదించే వరాభవం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంగా నేను వక్కాణించి చెబుతున్నానన్నమాట. అంతేకాదండి, ఆరోగ్యమస్తు. అందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? కలుషితమైనటువంటి విధి విధానాన్ని మనం స్వీకరించకూడదు. అందుకని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చేసాడు. ఈ చేప గోవులన్నీ నేనే కాస్తాను, గోవులన్నింటినీ కూడా నేనే లోపలికి పెడతాను, నేనే మళ్ళీ వాటిని విడుదల చేస్తానంటాడు. అంటే ఈ సంవత్సరం గోవుల్ని రక్షించేవాడు, గోవుల్ని కాచేవాడు, గోవుల్ని తీసుకొచ్చేవాడు పరమాత్మ సాక్షాత్తు శ్రీకృష్ణుడే అయ్యాడు. కాబట్టి పాల ఉత్పత్తి కేంద్రాలు అద్వితీయమైన ప్రభావంతో విరాజిల్లుతాయి. దేశం సస్యశ్యామలవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది. పాలలో కల్తీ లేదు, అన్నీ కూడాను ఆరోగ్యవంతమైనటువంటి పాల ఉత్పత్తులే జరుగుతాయి. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు చేసినప్పటికీ కూడా ఆ పాల జోలికి వెళితే మాత్రం నేను ఊరుకోనంటాడు సుదర్శన చక్రంతో కృష్ణ పరమాత్మ. అందుచేత సుదర్శన తత్వంతో ఆయన రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పాలలో కల్తీ అనే మాట అసలు ఉండనే ఉండదు ఈ పరాభవనామ సంవత్సర రీత్యా. అంతేకాకుండా మనకి 4 భాగాలు వర్షం ఎక్కువగా సముద్రంలో కలిసినప్పటికీ కూడా సస్యశ్యామలవంతమైనటువంటి వర్షాలే పడతాయి ఈ సంవత్సరం. వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1 గంట 12 నిమిషాలకి కత్తెర అని వస్తుంది, డొల్లు కత్తెర. ఈ కత్తెరలు వస్తాయి కాబట్టి ఆ కత్తెరల సమయంలో మనమేమి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించమన్నమాట. అయితే రాజధాని పనులకు మాత్రం ఇవి లెక్కలోకి రావు. రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభించారు కాబట్టి అయ్యా ఇప్పుడు డొల్లు కత్తెర, ఇది ఈ కత్తెర అంటానికి వీల్లేదు. ఆల్రెడీ శంకుస్థాపనాదులైన ప్రారంభించడం పూర్తయింది. కాబట్టి శ్రీకరమై వర్ధిల్లుత అమరావతి రాజధాని అని ఎలుగెత్తి పాడదాం అందరం కూడా. నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశ ప్రభుత్వం రాకముందు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలోనే చెప్పాను, 135 సీట్ల దాకా వచ్చి తీరుతుంది అని. మరలా చెబుతున్నాను, అమ్మవారి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టితో అలనాటి శాతవాహనుల కన్నా మిన్నగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందటానికి సాక్షాత్తు అమ్మవారే కదలి వస్తుంది. సాక్షాత్తు అమ్మవారే కదలి వస్తుంది. అందుకే దురితానీకములన్ దురూహ వితతిన్ దుశ్చిత్త దుర్వృత్తులన్ దురహంకారము దుష్ట సంగభయమున్ దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టమ్మును దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నశింపజేయగదవే బీజ దుర్గేశ్వరి అంటూ ఆ యొక్క విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని మనమంతా వేడుకుంటున్నాం. ఆమె తెలియకుండానండి బంగారపు వర్షం కురిపిస్తుంది తెలుసా. లేకపోతే ఇంతమంది ఫారినర్సు, ఇంతమంది కంపెనీల వాళ్ళు వచ్చేసి మేమిస్తాం అని లైన్లో నిలబడుతున్నారంటే ఆ తల్లి ఆ భావన వాళ్ళలోకి చూపించింది. ఇది కలియుగం కాబట్టి ఆమె సాక్షాత్కరించి ఆకాశం నుంచి బంగారపు ఇది కురిపించదు కదా, కానీ మనసుల్లోకి చూపిస్తుంది. బాగా మిలియనీర్సు దాటిపోయిన వాళ్ళంతా వచ్చి అమరావతి అభివృద్ధికి నా వంతు సహాయం, అమరావతిలో ఇది పెడదాం అనుకుంటున్నాం అనేటువంటి లక్షణాన్ని ఆ తల్లి కనిపిస్తుంది. అమ్మ మనస్సు వెన్న కాబట్టి ఆ తల్లి అమ్మ మనందరినీ రక్షిస్తుంది. అందుకే అమరావతి పూర్వ వైభవాన్ని మించి అద్వితీయంగా విరాజిల్లుతుందని ఈ సందర్భంగా మరలా చెప్తున్నాను. ఇది నా వాక్కు కాదు, అమ్మవారి వాక్కు. అంటే నేను అమరావతి వాడిని కాబట్టి ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి. నాకు అమరావతి అంటే ప్రాణం. ఈ అమరావతి ఎంత గొప్పగా డెవలప్ అయితే అంత బాగా చూసుకుంటూ ఆనందిస్తాం. ఇకపోతే పరాభవ నామ సంవత్సరంలో కేతువు అధిపతిగా ఉన్నాడు కాబట్టి కాస్త ప్రజల్లో
మానవత్వం పెరిగినప్పుడు ఏమవుతుంది? దైవత్వం వస్తుంది. దైవత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటారు. అందుచేత తీర్థయాత్రాభిలాష పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అక్కడ కూడాను చక్కగా స్నానం చేయడానికి వీలుగా ఆ యొక్క పుష్కర ఘాట్లు ఇవన్నీ కూడాను ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుంటారు. అందుకే అమరావతి ప్రపంచ ఖ్యాతిగాంచిన టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అది నిజమై తీరుతుందని చెప్పచ్చు. ఎందుకంటే రాబోయే 2 పుష్కరాలు ఉన్నాయి. ఒకటి రాజమండ్రి, మరొకటి కృష్ణానది. కృష్ణవేణి పుష్కరాలు, రాజమండ్రి గోదావరి పుష్కరాలు. ఈ 2 పుష్కరాల్లో కూడా ఎంత డెవలప్ అవుతుందో మనం కళ్ళతో చూసి వీక్షించాం. అందుచేత అమరావతి కన్న కలలు నెరవేరుతాయని చెప్పడంలో ఈ పరాభవనామ సంవత్సరం నాంది పలుకుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. అంతేకాకుండా మతపరమైనటువంటి వేడుకలు కూడా జరుగుతాయి. అన్ని మతాల సారం ఒక్కటే అనే ఉద్దేశంతో ఏ మతంతో మాకు తేడా లేదయా, అందరం కలిసే ఉందాం అనేటువంటి పరిస్థితిలో కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనే సూత్రాన్ని పాటిస్తాం. అంతేకాకుండా ధర్మం, మోక్షం ఇటువంటి నియమావళి ప్రకారంగా అందరూ కూడా ప్రవర్తిస్తారు అని చెప్పేసి చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ధర్మో రక్షతి రక్షిత అనే సూత్ర ప్రాతిపదిక బాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చస్థితి చేత అధికమైనటువంటి నిస్తారమైనటువంటి భూమి కలిసి రావటం. అయ్యా అమరావతి అభివృద్ధికి ఇంకా కాస్త భూములు ఎవరన్నా ఇస్తారా అంటే మేమిస్తామని ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగచ్చు. పూలింగ్ సంగతి తర్వాత, పూలింగులు ఇవన్నీ కూడా తర్వాత పెట్టినా చాలా గొప్పగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను చాలా సుసంపన్నమైనటువంటి స్థితిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అధిక లాభాలు వేసుకోకుండా అందరూ బాగుండాలనే తపంతో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆస్తి వలన స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి చెందిన పాలకుని నిర్ణయాల వలన దేశం సంపన్నమై తీరుతుంది. ఇక్కడ కావాల్సింది తెలివితేటలు. ఆ తెలివితేటల వల్ల దేశం సుసంపన్నమై వెలుగొందుతుంది. అంతేకాకుండా సంప్రదాయాలు, ఆచారాలు, సంప్రదాయ ఆచారాల్ని తప్పనిసరిగా పాటిస్తూ ప్రసిద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. అందుచేత దేవాలయాల యొక్క పవిత్రత కాపాడటానికి విపరీతంగా కృషి చేస్తుంది. ప్రసాదాల్లో దుర్వినియోగ తత్వం లేకుండా సంరక్షించేటువంటి మార్గాన్ని అన్వేషిస్తారు. చాలా చక్కటి ప్రసాద వినియోగాలు కూడా జరుగుతాయి ఇక నుంచి. కాబట్టి ప్రసాదాల్లో ఏమాత్రం కల్తీలు మేము సహించం, బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక విమానాలు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. అంటే విమాన కేంద్రాలు ఎక్కువ వెలుస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి మనకి విమాన సర్వీసెస్. అందుచేత పర్యాటక రంగం చాలా గొప్పగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్లు, వార్తా రంగము వారి పనితీరు నిష్పక్షపాతికంగా ఉంటుంది. విలేకరులు డబ్బులు ఇచ్చి వార్తలు రాయరు. మాకు డబ్బులు అక్కర్లేదు సార్, ఉన్నదేదో ఉన్నట్టు రాస్తామంటారనమాట. ఈ దాప నుంచి విలేకరులు నిష్పక్షపాతికంగా ప్రవర్తిస్తారు. తప్పులుంటే వెంటనే తీసేసి ఫోటోతో సహా వేయడం జరుగుతుందనమాట. బీ కేర్ఫుల్, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. విలేకరులకు విలువ పెరుగుతుంది, ఎందుకంటే నిష్పక్షపాతకంగా వ్యవహరిస్తారట ఈ సంవత్సరం. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలతో ఆశావహమైన దృక్పథంతో అందరం వ్యవహరిస్తాం. పత్రికా రంగం వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేది ఎవరయ్యా అంటే ఓన్లీ జర్నలిస్టులే. కాబట్టి జర్నలిజం ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అవర్ నేషన్కి జర్నలిజం చాలా అవసరం. నేను కూడా జర్నలిస్ట్నే, ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తాను ఒకప్పుడు. ఇప్పుడంటే సిద్ధాంతం అయ్యారు. అప్పుడు మేము రాసేటప్పుడు ఉన్నది ఉన్నట్టు రాసేవాళ్ళం. మళ్ళీ కాలం చక్రభ్రమణంలో చాలా తగ్గింది, మళ్ళీ ఇక్కడి నుంచి పుంజుకుంటుంది అన్నమాట. అది అక్కడ పాయింట్. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మక నైపుణ్యాభివృద్ధిని సాధించి నూతన పరిశోధనలు చేస్తాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం నూతన పరిశోధనలు చేస్తుంది. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అటు వ్యవసాయ రంగంగా కానీ ఇటు గొప్ప గొప్ప ఉత్తమోత్తమైనటువంటి నూతన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు కూడా చేస్తారు. రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానాలను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ప్రజల నుంచి చక్కటి ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు స్వచ్ఛమైన ఆరోగ్యాలతో స్వార్థరహితమైనటువంటి పరిపాలనా ఆలోచన విధానాలతో ప్రజలకు ఉపయోగకరమైన సమ్మతమైన నిర్ణయాలు తీసుకొని శాసన చట్టసభల్లోనూ మరియు ప్రజల మద్దతును కూడాను సాధిస్తారు. ఈ ఏడాది చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ పరాభవనామ సంవత్సరం అద్వితీయంగా ఉంది కదా. మరి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తత్సంబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా కలలు నెరవేరబోతున్నాయి. ఇది కేవలం ఒక తెలుగుదేశం లేక ఇంకో దేశం కాదు, ఇదంతా కార్యకారణ సంబంధరీత్యా ఆ తల్లి జగన్మాత యొక్క దీవెనలు. కాబట్టి ఇలాంటి నాయకుడు మరలా 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 మన దేశాన్ని పాలించాలి. ఇలాంటి సత్సంప్రదాయబద్ధమైనటువంటి ప్రజానాయకుడే మన్ని పరిపాలించాలి. ఆ ప్రజానాయకుడే కావాలని ప్రజల హృదయాల్లో కూడా గూడు కట్టుకొని మరలా మరలా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటున్నాను. నేను ఒక్కడిని చెబితే ఉంది, అందరికీ ఆ భావన రావాలి. ఆ భావన వస్తే డెవలప్ అవుతుంది. డెవలప్ చేసే వ్యక్తులు ఉంటేనే కదా ఏదైనా. నాకెందుకులే బాబు అని నిద్రపోయే వాళ్ళ దగ్గర ఏముంటుంది. అందుచేత తప్పనిసరిగా దేశ రాజకీయ రక్షణ వ్యవస్థపై మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడతాం. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను మన దేశం నిరోధిస్తుంది. కొంతమంది వచ్చి మన చుట్టూతా కూడాను ఆర్మీని దించాలని ప్రయత్నం చేస్తారు. అదేం కుదరదు బాబు, మా షాప్ మేము పడతాం, మీరు వెళ్ళొచ్చని చెబుతాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. దేశంలో ఆత్మహత్యలు ఉండవండి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఆర్థిక ఇబ్బందులు ఉంటేనే. అందుకనే ఇప్పుడు ఆర్టీసీ బస్సు దగ్గర నుంచి వికలాంగులకు కూడాను ఫ్రీ సర్వీస్. కాబట్టి ఇంకా ఆత్మహత్యలతో పనే ఉంది చెప్పండి. నెలసరి మనీ కూడా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. బంగారం రేటు పెరిగినా సరే, ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా నిశ్చింతగా నడిచి వెళ్ళొచ్చు, మన ఎవరు కొట్టరనమాట. అంటే నేరాలు ఘోరాలు తగ్గుతాయని అర్థం ఇక్కడ. అందుకే నేను ధైర్యంగా ఇన్ని ఉంగరాలు పెట్టుకొని వచ్చా. ఈ పరావనామ సంవత్సరం బాగుంది కదా అని. అంటే నాకు నమ్మకం అన్నమాట. ఈ యొక్క దేవుడు ఇచ్చిన వరం ఇదంతా కూడా, కాబట్టి చెబుతున్నాను. తర్వాత అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు, రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరించబడతాయి. బ్రహ్మాండంగా ఉంటుంది అమరావతి రేపు ఫ్యూచర్లో.
గురుని ఉచ్చరాశి సంచారం మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు అంటే శౌర్యము, మంత్రిత్వపు చెరువు ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా, నీతి కుశలతో వ్యవహరించే వారికి, పరోపకార ధర్మానికి కట్టుబడే వారికి ఆకస్మిక రాజ సన్మానాలు జరుగుతాయి. రెడ్ బుక్ అనేది ఉండదన్నమాట. రెడ్ బుక్ని తీసేసి అందరికీ రాజ సన్మానాలని, ఇంత బాగా చేస్తాం అనుకోలేదు, చాలా బాగా చేసావు ఇట్రా అని చెప్పేసి వెళ్ళి ఒక దండేసి ఓ సన్మానం చేస్తారు రాజకీయ నాయకులకు కూడా. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజల్లో మార్పు వస్తుంది, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. స్వార్థం మానుకొని అభివృద్ధి కోసం పాటుపడతారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ పరాభవనామ సంవత్సరంలో. ఇక అలంకరణ సామాగ్రి మాత్రం రేట్లు పెరుగుతాయి. రెడీమేడ్ వస్త్రాలకు మంచి డిమాండు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయటం చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశారిష్టాన్ని సూచించేటువంటి 2 గ్రహాలు ఉన్నాయి. గురుకేతువుల ఏకాదశి సంచారం చండాల యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ యోగాన్ని నుంచి రక్షించుకోవటానికి మనం అతిరుద్ర యాగము అనేటువంటిది తలపెట్టాను. నేనే తలపెట్టాను. అతిరుద్ర యాగం చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కూడా సహకరించాలి. ఇలా కనుక చేసినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి యోగం కలుగుతుంది. అది కూడా అమరావతికి చేరువలో ఉన్న నరుకుళ్ళపాడు అనే గ్రామంలో అతిరుద్రయాగం కనుక చేసినట్లయితే ఈ దేశం యావత్తూ కూడా సస్యశ్యామలవంతంగాను ఆరోగ్యప్రదంగాను ఉంటుంది. పరిపాలించే వారికి ఆరోగ్యం లేకుండా ఏం చేస్తారు? అందుచేత ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా బాగా పెరగాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం సాధిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం శతవిధాలా కూడా బాగుంది. ఇక రాశి ఫలితాలు అంటారా, అందరికీ తెలిసిందే. అన్ని రాశుల వాళ్ళు కూడాను ఆ రాశి యొక్క ఫలితాన్ని బట్టి బేస్ కాకుండా వారి స్వయం నక్షత్ర రీత్యా సంభవించేటువంటి ఆ జాతక చక్రాన్ని అనుసరించి చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. ఇంకా బాగా తెలుసుకోవాలంటే అమరావతి నా దగ్గర రండి, చేతులు చూసి జాతకాలు చెబుతాను, అది వేరే విషయం. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే మనకి అన్ని విధాలా శ్రేయోదాయకమైన ప్రభావం ఈ సంవత్సరం రాజకీయంగా బాగుంది. నేతలకి చాలా గొప్పగా ఉంది. సర్వజనావళి కూడాను అనేక రంగాలలో అభివృద్ధి చెందుతారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగం, అటు వైద్య రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలు కూడాను చాలా అభివృద్ధిని సాధిస్తాయి అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీయులతో కూడాను సత్సంబంధాలు బాగా పెరుగుతాయి. ఈ పరాభనామ సంవత్సరం అందరికీ మేలు కలగాలని చెప్పేసి పరమేశ్వరి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అమ్మా నీకున్న సహస్ర నేత్రాలు సహస్ర బాహువులతో అందరినీ రక్షిస్తావు కదూ దుర్గమ్మ అంటూ, కలవు సహస్ర బాహువులు కావున నీ ఒక చేతనాపనులు సెలుపుతూ వటంచునమితి నమ్మనేను ఓ చక్కని తల్లి, సహస్రలోచనంబుల ఒక కంటనైనన్ అలువౌకగా చూచిన ధన్యజీవినై, తులయును లేని వైభవంబు తోడనే తులతూగుచునంచు నెంచితిన్. నాకు మరలా ఇట్లాంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికే పరిమితం చేసిన వారికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఎదుట పంచాంగ శ్రవణం చేసే భాగ్యం కలగాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. మంచికి పోయినా చెడు ఎదురవుట అని. అందుకే నేను ఇది పరాభవం కాదు వరాభవం అన్నా. ఎందుకంటే గ్రహాలన్నీ బాగున్నాయి. మనకున్న 9 నవనాయకుల్లో 7
శుభులుగా ఉన్నారు, ఇద్దరే పాపులుగా ఉన్నారు. అందుచేత పరా అనేటువంటి పదం అమ్మవారి యొక్క పదంగా తీసుకోవడం జరిగింది. అందుచేత అమ్మవారు అనుక్షణం తనకున్న సహస్ర నేత్రాలతో మన్ని రక్షించి ఈ దేశ అభివృద్ధికి ఆ తల్లి మార్గదర్శకురాలవుతుంది. అందుకే అమరావతి అంతర్జాతీయంగా ప్రపంచ ఖ్యాతిగాంచే విధంగా తీర్చిదిద్దబడుతుంది. రాజకీయ నాయకులు కూడాను నిస్వార్థంగా పనిచేసి అభివృద్ధి పథంలో పయనింపజేస్తారు. రైతన్నలకు మేలు కలుగుతుంది, విద్యా వినయ సంపత్తి బాగుంటుంది, వైద్య రంగం వ్యాపారం కాకుండా పనిచేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.